గ్లౌజా చలి పెడుతుంది. పైకప్పు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా పాతగా అయిపోయింది. ఇవి గూనె పెంకుటిల్లులు అంటారు కదా, సేమ్ అలాంటి మట్టితో తయారు చేసిన పైకప్పు మాత్రం నిర్మించి పెట్టిర్రు. ఎక్కుదాం. ఈ స్టెప్స్ అన్ని ఎట్లున్నాయంటే ఇట్లా మన తిరుపతి దగ్గర ఏమంటారు స్ట్రైట్ ఉంటాయి కదా, గుర్తు రావట్లేదు. అనుకుంటే ఎవరైనా బీజింగ్కి వెళ్ళేసి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చూడకపోతే ఇక్కడికి గోజు సిటీకి వచ్చేసి. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను గుయాన్ అనే ప్లేస్ లో ఉన్నాను. పేరు చాలా విచిత్రంగా ఉంది కదా. ఇది వచ్చేసి గోన్సు ప్రొవిన్స్ లో ఉన్నది. నేను కున్మింగ్ నుంచి 6 అవర్స్ ట్రావెల్ చేసి ఇక్కడికి నేను వచ్చాను. ఇక్కడే హాస్టల్ తీసుకున్నాను రైల్వే స్టేషన్ దగ్గరలో. మీకైతే ఇప్పుడు హాస్టల్ చూపిస్తా ఎలా ఉంటది అని చెప్పేసి. సో చూడొచ్చు, మన హాస్టల్ వచ్చేసి 21 ఫ్లోర్లో ఉన్నది. సిటీ చూడొచ్చు ఎంత చాలా బాగా కనిపిస్తుందో. ఇప్పుడు టైము 9 o'clock అవుతుంది, అయినా కూడా పొగ మంచు చూడొచ్చు ఎలా ఉందో. సో మనకి కున్మింగ్ తోటి కంపేర్ చేస్తే ఇది ఇంకా కూల్ ప్లేస్ అనమాట. మనం పైకి వెళ్తా ఉంటే ఇంకా చలి పెరుగుతూ ఉంటుంది. మీకు హాస్టల్ అయితే చూపిస్తాం. సో ఇది మన హాస్టల్. ఇక్కడ 2 బెడ్లు ఉన్నాయి. ఇది ఫ్రంట్ అనమాట, ఫ్రంట్ ఆఫీసు. సో మన రూమ్ చూపిస్తా నేను. ఇదిగోండి, ఇది మన బెడ్. ఇక్కడ కూడా మంచి వ్యూ ఉన్నది. లోపల హీటర్ ఉన్నది అనమాట. హీటరు. హాస్టల్ మాత్రం చాలా నీట్గా ఉంది. సో ఇక్కడ కొంచెం కిచెన్ కూడా ఉందన్నమాట. కిచెన్ ఉంది అండ్ అన్నీ ఉన్నాయి. హీటర్స్, మంచిగా హాట్ వాటర్, అన్ని ఫెసిలిటీస్ ఉంది. ఇది వచ్చేసి కిచెన్ క్లోజ్ అయిపోయింది అంటే లైట్ లేదు. సో కిచెన్ ఉన్నది, మంచిగా వాషింగ్ మిషన్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. దీనికి వచ్చేసి నేను ఎంత పే చేస్తున్నా అనుకుంటున్నారు? జస్ట్ 240 రూపీస్ మాత్రమే పే చేస్తున్నాను. చాలా తక్కువలో పడింది హాస్టల్. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, మనకి చైనా అంటేనే చాలా పురాతనమైన విలేజెస్ కి చాలా ఫేమస్ కదా. ఈ రోజు ఏం చేద్దామని అంటే, అందులో ఒక పురాతనమైన విలేజ్ కి అయితే మనం విజిట్ చేద్దాం ఈ రోజు. చలో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. బయటికి వెళ్ళేసి మెట్రోలో అయినా, బస్లో అయినా, లోకల్ బస్లో అయినా వెళ్ళేసి ఈ రోజు విలేజ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా గాయస్? చాలా చలి పెడుతుంది, చల్ల గాలి కూడా వస్తుంది. సో బయటకు వచ్చేసిన ఇక్కడ నుంచి మనం మెట్రోకి వెళ్ళాలి. నా ముందర చూడొచ్చు, ఇక్కడ కార్లు అయితే విచిత్రం బ్రాండ్ పేర్లు ఉన్నాయి. ఇది ఎల్ అంట. అక్కడ వచ్చేసి ఇట్లా నామంలా ఉన్నది. ఇదేం బ్రాండో కూడా తెలియదు, జస్ట్ ఆడి లుక్ తోటి ఉన్నది. ఇది వచ్చేసి ఎక్సీడ్ అంట. ఇది వోక్స్ వ్యాగన్. కొంచెం డిఫరెంట్ కార్స్ అయితే ఉన్నాయి. నేను కున్మింగ్ సిటీలో బిఎండబ్ల్యూ కాపీ కార్ చూసిన, అది కొంచెం విచిత్రంగా ఉన్నది. సో ఇక్కడ కూడా విచిత్రంగా కార్లు ఉన్నాయి. ఈ నుంచి మనం రోడ్ క్రాస్ చేసి అటు బయటికి వెళ్ళాలి. సో వెళ్దాము. ఆటోమేటిక్గా కార్ రాగానే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది గేటు. ఇక్కడ నుంచి మనము ఒకటి ఫుట్ బ్రిడ్జ్ ఉంది, ఫుట్ బ్రిడ్జ్ ఎక్కేసి అటు సైడ్ రోడ్ క్రాస్ చేసి వెళ్దాము. సో సిటీ వచ్చేసి పొద్దున్నే చాలా బిజీగా ఉంది. ఇవి ట్యాక్సీలు, అవి లోకల్ బస్సెస్. సో అటు సైడ్ రోడ్ క్రాస్ చేసేసి వెళ్దాము. యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 9 o'clock అవుతుంది కదా. ముందర ఇక్కడ చైనాలో ఇప్పుడు 1 టైం జోన్ ఒకటే ఉంది కదా. సో 1949 ఆ టైంలో 5 టైం జోన్స్ ఉండేవి చైనాలో. ఇప్పుడు మాత్రం ఒకటే ఉన్నది, అదే బీజింగ్ టైం జోను. సో అది ఇక్కడ ఫుట్ బ్రిడ్జ్ ఉంది కదా. ఫుట్ బ్రిడ్జ్ పైన చిన్న షాప్స్ ఉన్నాయి, లోకల్ వెండర్స్. హలో, నీహావ్. సో ఇక్కడ గ్లౌజా చలి పెడుతుంది. బాయ్.
ఓకే మిరప్పొడి దంచుతుంది. వద్దు వద్దు తర్వాత తీసుకుంటా. బాయ్. సో ఫ్రెండ్స్ ఏమైందనంటే చైనాకి వచ్చిన తర్వాత అందరూ షూలు వేసుకొని ఉన్నారు. షూలు ఎందుకు వేసుకున్నారా అని చెప్పి షాక్ అయినా. సో గ్లౌజ్ వేసుకోవాలి, ఒకటే గ్లౌజ్ వేసుకున్నా ఎందుకంటే కెమెరా అంటే టచ్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఒకటే వేసుకున్నా. ఒకటే వేసుకుంటే చలి పెట్టదా అని అడుగుతుంది. ఇక్కడ మొత్తం షాప్స్ ఉన్నాయి, చిన్న చిన్న షాప్స్, క్యాపులు అవన్నీ చిన్న చిన్న సామాన్లు అమ్ముతున్నారు ఇక్కడ. సో ఇది పొద్దున్నే ఇక్కడ రోడ్ల మీదనే పోలీస్ వ్యాన్లు ఉన్నాయన్నమాట, పోలీస్ కార్లు. సో ఇక్కడ సెక్యూరిటీ మాత్రం చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. ఎక్కడైనా ఒక 200 మీటర్స్కి 300 మీటర్స్కి ఒక పోలీస్ అయితే సెక్యూరిటీ ఉంటారు, కెమెరాలు ఉంటాయి ఎక్కడైనా కూడా. సో సిగ్నల్స్ దగ్గర కాదు, మామూలు రోడ్ల మీద కూడా కెమెరాలు ఉంటాయి. అక్కడ మొత్తం అక్కడి వరకు పోలీసు వాళ్ళే ఉన్నారు. పొద్దున్నే అందరూ యాక్చువల్లీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా మంది ముసలి వాళ్ళే ఉన్నారన్నమాట. ఎక్కువ మంది ఇక్కడ పాపులేషన్లో చాలా మట్టుకు అంటే మెజారిటీ పీపుల్ మనకి యూత్ ఉంటారు కదా ఇండియాలో, ఇక్కడ ముసలి వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు మనకు రోడ్ల మీద. ఎక్కడ చూసినా కూడా పొద్దున్నే వాకింగ్ చేస్తారు, అటు పోతారు ఇటు పోతారు, తిరుగుతూనే ఉంటారు. హలో హాయ్ వద్దు థ్యాంక్ యూ నీ హావ్ శిషి. అమ్మా సో ఇవి ఫ్రీ ఇచ్చింది. ఇవి అవకాడో ఇవి ఏంటో తెలియదు, తినేటి డ్రై ఫ్రూట్స్. సో ఇంత ఫ్రెండ్లీ ఉంటారు అనమాట చైనా పీపుల్. ఫ్రెండ్స్ హాస్టల్ నుంచి ఒక రెస్టారెంట్కి వచ్చిన, ఇక్కడ బొఫే ఉందన్నమాట. వచ్చేసి 10 yuan, జస్ట్ 128 రూపీస్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్కటి వేసుకొని టేస్ట్ చేద్దాం. చైనీస్ ఫుడ్ ఫస్ట్ టైం టేస్ట్ చేసి ఉన్నా, ఎలా ఉంటుందో చూద్దాము. ఫర్ ద ఫస్ట్ టైం చైనీస్ ఫుడ్ అయితే టేస్ట్ చేస్తున్నా, ఎలా ఉంటుందో చూద్దాము. బాగుంది. చాలా చాలా బాగుంది. మన బస్ వచ్చేసింది. బస్ వచ్చిన తర్వాత 2 yuan ఈ బాక్స్ లో అయినా ఇవ్వాలి, లేకపోతే అలీపే నుంచి ఇక్కడ QR స్కాన్ చేయాలి. ఇక్కడ చైనీస్ వాళ్ళకు ఒక ID కార్డు ఉంటుంది, ఇట్లా స్కాన్ చేసేస్తే సరిపోతుంది, వాళ్ళ దాంట్లో కట్ అయిపోతుంది. ఓకే సో లోపలికి వెళ్ళి అయితే కూర్చుందాం. బస్ అయితే ఇగో ఇలా ఉన్నది, మొత్తం వేడిగా ఉంది బస్సు. లోపల చల్ల ఉంది, బయట చల్ల ఉంది కానీ లోపల వేడిగా ఉంది. సో ఎక్కేద్దాం, లాస్ట్ సీట్ కూర్చుందాం. ఫ్రెండ్స్ నేను ఫైనల్లీ ఎంట్రన్స్ లోపలికి అయితే వచ్చేసిన. ఎంట్రన్స్ లోపలికి రావడానికి నేను ఎంత అడ్వెంచర్ చేసినానంటే, హాస్టల్ నుంచి బయటకు వచ్చి ఒక బస్ ఎక్కేసిన. బస్ ఎక్కేసిన తర్వాత ఏమైందంటే 30 kilometers అని చెప్పేసి పడుకున్న తర్వాత డ్రైవర్ వచ్చి లేపిండు అనమాట. నీ స్టాప్ వచ్చిందని చెప్పేసి. లేచిన తర్వాత మళ్ళీ లోపలికి రావడానికి నాకు టికెట్ కౌంటర్ ఎక్కడుందో తెలుస్తలేదు, నా VPN సరిగ్గా పనిచేస్తలేదు. అట్లా ఇట్లా అయిపోయి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అట్లా కన్ఫ్యూజ్ అవుతుంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ వచ్చేసి ఏం చేసిరంటే వాళ్ళే టికెట్ తీసి ఇచ్చారు నాకు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పురాతనమైన విలేజ్ ని లోపలికి పోయి ఇంచు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? నిహా హలో. సో ఇంత చలిలో కూడా మంచిగా రెడీ అయ్యి ఫోటోలు దిగుతున్నారు. సో సిస్టర్ వాట్స్ యువర్ నేమ్? నేమ్ I'm Lucky. India. సో ఇక్కడ ఫ్రెండ్స్ మొత్తం ట్రెడిషనల్ గా పర్ఫార్మెన్స్ చేయడానికి అనుకుంటా రెడీ అయి ఉన్నారనమాట. ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది, చూడొచ్చు. ఇదిగోండి ఫోటోషూట్ జరుగుతుంది. బాయ్, టేక్ కేర్, బాయ్. ఈ ఫోటోషూట్ కోసం అని వెళ్తున్నారు. సో నా కోసం ఒక 4-5 ఫోటోలు ఇచ్చారు. లోపలికి వెళ్ళేసి విలేజ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా చాలా బాగుంది, అథెంటిక్ విలేజ్, సూపర్ ఉన్నది. నాకు ఇక్కడ చూస్తూ ఉంటే మతి పోతుంది అసలు. ఈ ఆర్కిటెక్చరు
చూడొచ్చు ఆర్కిటెక్చర్ మొత్తం చైనీస్ లో ఉన్నది. అక్కడ బోధిధర్మ పిక్చర్ ఉన్నది, బోధిధర్మ విగ్రహం లాంటిది అంటే పెయింటింగ్ లాంటిది వేసి పెట్టారు. ఇక్కడ చూడొచ్చు మొత్తం చైనీస్ లాంగ్వేజ్ లోనే ఉన్నది. ఫ్రెండ్స్ చైనాలోనే విలేజ్, ఏన్షియంట్ విలేజ్ చూస్తున్నారు కదా మొత్తం ఎలా ఉన్నదో. వావ్ అద్భుతంగా ఉన్నది. మొత్తం పాతకాలం నాటి ఇవన్నీ డ్రెస్సులు ఇవన్నీ చూడొచ్చు. హలో హాయ్. నో థ్యాంక్ యూ, నో థ్యాంక్ యూ, నో. Which one I have to take? Cheers. Alcohol? No alcohol? 没什么度数的。 Juice? No， 不会的，这个干的。可以捞这一下。捞这一下，没事带一瓶回去给上的朋友。 ఇదేదో యాపిల్ జ్యూస్ లా ఉంది కానీ బాగాలేదు. బాయ్ బాయ్ బాయ్. సో యాపిల్ జ్యూస్ లా ఉన్నది, బాగాలేదు కదా. ఎంత బాగా కనిపిస్తుందో, నేను నిజంగా మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే నిజంగా ఒక 1000 years బ్యాక్ ఏరియాకి వెళ్ళినట్టున్నది. సో ఇక్కడ మంచిగా వీళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేసేటట్టు డ్యాన్సులు ఇంకా ఏమంటారు లైవ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మన ముందర కనిపిస్తున్నారు కదా, ఇగో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ అనమాట. హాయ్ ని హౌ ఆర్ యూ? సో ఇక్కడ మొత్తం స్టాల్స్ ఉన్నాయి, మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి. ఇక్కడ వెరైటీ చైనాకి సంబంధించిన ట్రెడిషనల్ డ్రెస్సెస్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. చిన్న పిల్లలకు కూడా ఈ కిరీటాలు అయితే ఇది వెండియా లేకపోతే స్టీలియా తెలియదు కానీ చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి. వావ్. ఒక సిస్టర్ మనకి అక్కడ వచ్చేటప్పుడు జ్యూస్లు ఇచ్చారు కదా, ఇక్కడ ఛాయలు ఇస్తున్నారు. ఛాయ లైట్ కలర్లు ఉన్నది, చూడొచ్చు ఎంత లైట్ కలర్లు ఉందో. ఇదేవో ఆకులతోటి తయారు చేసినవి. సో ఇదేం ఆకులో తెలియదు కానీ ఛాయ్ ఆఫర్ చేస్తున్నారు. మనం తాగుదాం, టేస్ట్ చేద్దాం. ఓకే, ఏంటంటే లైట్ గ్రీన్ కలర్లు ఉన్నది. హలో హాయ్. బాగుంది చాయ్, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉన్నది. ఎల్లో చక్కెర లాంటిది ఏం వేయలేదు, బాగుంది. చాలా చాలా వేడిగా ఉన్నది. థ్యాంక్ యూ. సో శిషి బాయ్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ సిస్టర్. సో మనం ఈ ఏరియాలో మనం ట్రావెల్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్క షాప్ వాళ్ళు తినడానికి తాగడానికి ఏదో ఒకటి ఆఫర్ చేస్తూనే ఉంటారు. నేను వచ్చేటప్పుడు బిస్కెట్లు తిన్నా, ఇవి తాగేసిన, ఇవి ఇప్పుడు టీ తాగేసిన. ఇగో చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఎండు మాంసం ఇట్లా వేలాడదీసి ఉన్నది. గన్ మార్కెట్ అంట, చెక్కతో తయారు చేసిన గన్ మార్కెట్. సో మనం ఆఫ్ఘనిస్తాన్లో రియల్ గన్సే చూసినాం, ఈ చెక్క గన్స్ చూసినా వేస్టే. సో అదే ఇక్కడ మొత్తం హ్యాండీక్రాఫ్ట్స్ ఇంకేమంటారు స్పెషల్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడొచ్చు అది అక్కడ మొత్తం రుద్రాక్ష లాంటి ఒకటి ఉన్నాయి. పోర్కు మీటు తినడానికి తాగడానికి ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. మొత్తం ఒక 200-300 షాప్స్ వరకు ఉన్నాయి ఇక్కడ. ఈ విలేజెస్ని మియావ్ విలేజెస్ అంటారు. ఈ మియావ్ విలేజెస్ ప్రతి ప్రొవిన్స్లో ఒక 2-3 ఉంటాయి. ఈ చైనా మొత్తం మీద ఒక 30-40 దాకా మియావ్ విలేజ్లు ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది అన్నమాట. అట్లా వీళ్ళు ఏం చేసిరంటే చైనా వాళ్ళు వాళ్ళ ట్రెడిషన్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి అని చెప్పేసి వీటిని ఇట్లనే రన్ చేస్తున్నారు. మనకి ఒక్క మియావ్ విలేజ్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. కాకపోతే దీన్ని నేను వెతికి కనుక్కున్నా, దీనికి చాలా స్పెషాలిటీ ఉంది. అదేంటి అంటే దీన్ని మాంగ్ డైనెస్టీ, మనకి కాకతీయులు ఇంకా చోళులు పాండ్యులు అట్లా పరిపాలించారు కదా ఒక్కొక్క ప్లేస్ను, అట్లా ఈ మాంగ్ డైనెస్టీ ఉందన్నమాట. అందులో ఫస్ట్ కింగ్ దీన్ని నిర్మించిండు. ఎప్పుడు అని అంటే 13th centuryలో నిర్మించిండు దీన్ని. సో చూడొచ్చు ఫ్రెండ్స్ ఎలా ఉందో. జాతకం చెప్తావా?
నాకు చైనీస్ అర్థం కాదు కదా. నువ్వు జాతకం చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది జాతకం చెప్పే ఒకటి అన్నమాట. సో అమ్మమ్మ జాతకం చెప్తుందంట. వద్దు వద్దు డబ్బులు కావాలంటే తీసుకో కానీ. నీ హావ్ ఇగో తీసుకో, టేక్ ఇట్, బాయ్. మనకు జాతకాల మీద నమ్మకం లేదు, అమ్మమ్మ జాతకం చెప్తారంట. సో యాక్చువల్గా ఫ్రెండ్స్ ఈ కింగ్ దీన్ని బిల్డ్ చేసిండు. ఎందుకు అని అంటే అప్పుడు సోల్జర్స్ని, ఇంకా సోల్జర్స్కి సంబంధించి హలో నేమ్ నేమ్ you from Guyana? 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 Study here? Okay, okay. Plus 2? Intermediate? Which class you are studying? Kyushu University. Okay. College pillalanda. So you both are friends, sisters? Sisters? Sister? No. Friends? Friends? Yes. Okay. Okay, okay. So China, good. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడ కనబడితే అక్కడ పిల్లలు వల్కరిస్తున్నారు, మాట్లాడుతున్నారు. యాక్చువల్గా నేను ఏం చెప్తున్నా అంటే ఈ కింగ్ ఏం చేశారంటే ఇక్కడ ఉన్న సోల్జర్స్ని, ఇంకా సోల్జర్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ని మొత్తం అన్ని ఇక్కడ ప్రిజర్వ్ చేసి దీన్ని ఒక ఏమంటే ఆర్మీ హబ్ లెక్క దీన్ని బిల్డ్ చేసిండు అనమాట. అప్పుడు ఇక్కడ లోపల ఒకటి చైనా వాల్ లాంటిది, చిన్న మినీ చైనా వాల్ లాంటిది కూడా ఉంది. దాన్ని కూడా ఎందుకు కట్టిండో నేను మీకు చెప్తాను. సో చూడొచ్చు ఫ్రెండ్స్ ఎలా ఉందో ఆర్కిటెక్చర్ అంతా, చాలా చాలా బాగుంది. ఇక్కడ మొత్తం ఫుడ్ స్టాల్స్, రెస్టారెంట్లు అన్నీ ఏడబడతాడో ఇగో ఇది తాగమని చెప్పేసి అడుగుతున్నారు. అది యాపిల్ జ్యూస్ లాంటిది. నేను ఫస్ట్ ఆల్కహాల్ అనుకున్నా కానీ కాదు, ట్రెడిషనల్ డ్రింక్ అన్నమాట. ఈ విలేజ్ లో మొత్తము యూరోపియన్ ఆర్కిటెక్చర్ కూడా కొంచెం కనిపిస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ విలేజ్ మొత్తం క్రిస్టియన్ పీపుల్ అండ్ టిబెటియన్ పీపుల్ అండ్ చైనీస్ పీపుల్ అందరు ఇక్కడ లివ్ చేస్తున్నారు. చూడొచ్చు గోడలు ఎలా ఉన్నాయో, చాలా చాలా యూనిక్ ఆర్కిటెక్చర్ కదా, సూపర్ ఉన్నది. ఇగో ఇవన్నీ మొత్తం గోడలు అట్లనే ఉంటాయి. లోపలికి వెళ్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. పైకప్పు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా పాతగా అయిపోయింది. ఇవి గూనె పెంకుటిల్లులు అంటారు కదా, సేమ్ అలాంటి మట్టితో తయారు చేసిన పైకప్పు మాత్రం నిర్మించి పెట్టిర్రు. మనకి చైనాలో చిన్న చైనా వాళ్ళు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ నుంచి పైనకి వెళ్ళొచ్చు. మనం క్లైమ్ చేసేసి సిటీ వ్యూని చూద్దాం. మనము మినీ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎక్కబోతున్నాము. చాలా చాలా ఎత్తున్నది. ఇది ఎక్కే ముందు మీకు ఇటు చుట్టుపక్కల చూపిస్తాను. మీకు ఆల్రెడీ చెప్పిన కదా, చైనాలో చాలా మటుకు వ్యవసాయం అనేది చేస్తారని చెప్పేసి. ఇక్కడ విలేజెస్ ఉన్నాయి కదా, ఈ విలేజ్ చుట్టుపక్కల మొత్తం వ్యవసాయం చేస్తున్నారు. అక్కడ క్యాబేజ్ అనుకుంటా, క్యాబేజ్ అవన్నీ వండిస్తున్నారు. చాలా చాలా బాగుంది ఈ వెదరు. మనం లాస్ట్ టైం వెళ్ళినాం కదా విలేజ్, ఆ విలేజ్ కూడా సేమ్ ఇట్లనే మౌంటైన్స్లలో ఉన్నది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ప్రిజర్వ్ చేసుకొని ఈ విలేజెస్ అయితే మెయింటైన్ చేస్తున్నారు చైనా పీపుల్. ఇటు సైడ్ ఏముందంటే, హలో సిస్టర్, హౌ ఆర్ యూ? I'm good. Nice to meet you. You know English? A little. A little bit. Where are you from? I'm from India. Oh, You know India? I know India. You love India? I know it's a big country. You have been? No. No? No. Come to India. Okay, I will go there one day. Okay, thank you. సో ఫ్రెండ్స్ ఇందాక అడిగింది సిస్టరు 2 ఫోటోలు తీయమన్నది, 4 ఫోటోలు తీసిన. చాలా చాలా సంతోషపడ్డది. తన తర్వాత నా ఫోటో ఒకటి తీసింది. సో ఇటు సైడ్ ఏమున్నదంటే ఫ్రెండ్స్ చూపిస్తాం మీకు. సో ఇటు సైడ్ ఒక లేక్ ఉన్నది. వావ్, ఎంత బ్లూ కలర్లో చాలా చాలా బాగుంది. సగం ఎక్కేసిన వాల్, ఇంకా సగం ఉన్నది. కొంచెం కొంచెం ఆయాసం వస్తుంది, బట్ ఆగకుండా ఎక్కేసిన. ఒక 5-10 నిమిషాలు ఆగేద్దాం. ఆగేసిన తర్వాత ఎక్కుదాము. ఈ స్టెప్స్ అన్నీ ఎట్లున్నాయంటే ఇట్లా మన తిరుపతి దగ్గర ఏమంటారు
స్ట్రైట్ ఉంటాయి కదా, గుర్తు రావట్లేదు, అట్లున్నాయి అనమాట స్టెప్స్. ఇదో చూడొచ్చు, ఇలా ఉంది. బట్ పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకా పైకి వెళ్తే ఇంకా బాగుంటుంది కావచ్చు. సో మనం ఇలాంటివి చూడడానికి కష్టపడాల్సిందే. సో ఎక్కేద్దాం, చకచక ఎక్కేసి పైనకి వెళ్ళేసి విజిట్ చేద్దాం. బట్ సూపర్ ఉంది. దాదాపు ఆల్మోస్ట్ ఇంకొక 5% అయితే ఇది ఎక్కేసినట్టే. మీకు ఒక విషయం చూపిస్తాను, నా వెనకాల కనిపిస్తుంది చూడొచ్చు, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. అదిగోండి అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, కింద కూడా సీసీ కెమెరాలు పెట్టారు. ఇక్కడ చైనాలో ప్రతి ఒక్క ప్లేస్లో, వాష్రూమ్స్లో, రెస్టారెంట్లో, రోడ్లలో, కార్ పార్కింగ్లో, ఎవ్రీవేర్ ఖచ్చితంగా సీసీ కెమెరాస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఏమైనా దొంగతనం చేసినా ఏం చేసినా ఒక 5-10 నిమిషాలలో పట్టుకోవచ్చు. ఫైనలీ గైస్ పైకి వచ్చేసిన. యాక్చువల్గా మీకు విషయం చెప్పలేదా, ఇక్కడ చైనీస్ పీపుల్ వీటిని ఏమని ఫీల్ అవుతారంటే యునెస్కో సైట్ల లెక్క ఫీల్ అవుతారనమాట. వీళ్ళకి ఇవి చిన్న సైజు యునెస్కో సైట్లు అన్నమాట. వీటికి ఫీజు పెట్టేసి అండ్ ఇదంతా కొంచెం డెవలప్ చేసేసి ఇవన్నీ వాడుకుంటారు. చూడండి ఇది 13th century వాల్ అంటే మీరు ఎవరైనా నమ్ముతారా, అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇవి పర్లేదు, ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాదు, 20 minutes ఎక్కేసిన. కిందికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇగో ఇది జస్ట్ లైక్ నాకు ఏమనిపిస్తుంది అంటే గోల్కొండ కోట ఉంటుంది కదా, గోల్కొండ కోట టాప్ లెక్క ఉన్నది. ఇగో ఇట్లనే మొత్తం మనకి గోడలు ఉంటాయి కదా, సేమ్ అట్లనే డిజైన్ చేశారు. కాకపోతే ఇవి ఏంటంటే ఇవి ఏదో స్టోన్స్ లా ఉన్నాయి, వైట్ కలర్ స్టోన్స్. మన దగ్గర ఉండే స్టోన్స్ వేరేలా ఉంటాయి కదా. సో అది మంచిగా జెండాలు పెట్టేసారు. టాప్ వ్యూ చూపిస్తా ఫ్రెండ్స్, పైనుంచి అసలు మీకు చూపించలే కదా. సో ఇది టాప్ వ్యూ. అక్కడ ఒక లేక్ ఉంది, ఇటు సైడ్ మొత్తం విలేజే, చుట్టుపక్కల మొత్తం విలేజే. అటు సైడ్ కూడా ఇల్లులు ఉన్నాయి, ఇటు సైడ్ కూడా ఇల్లులు ఉన్నాయి. సో ఇది టాప్ వ్యూ అన్నమాట. సో ఇది ఇక్కడ మీకు కనిపిస్తున్న విలేజ్లో మొత్తం జనాలు అనేటోళ్ళు ఇప్పటికీ ఉంటున్నారు. ఈ విలేజ్ని మొత్తం ప్రిజర్వ్ చేసిరనమాట. సో అక్కడ లోపల కనిపిస్తున్నాయి కదా విలేజెస్లో, అక్కడ ఫోటోలు దిగుతున్నారు. చాలా చాలా బాగుంది ఏన్షియంట్ సిటీ, నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడికి కూడా వచ్చి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే మొత్తం అంతా సిటీ వైబు. ఈ నుంచి ఈ ప్లేస్ మాత్రమే విలేజ్ ఉన్నది, అదంతా మాత్రం సిటీ వైబ్ ఉన్నది. సో కిందకి వెళ్ళిపోదాం. అదిగో అక్కడ నుంచి వచ్చామన్నమాట మనం. అదిగో అక్కడ నుంచి డింగ్ 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 ఇగో ఇదంతా వచ్చేసి ఇక్కడికి వచ్చినాం మనం. సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇది పైన ఒక 15 minutes అట్లా టైం స్పెండ్ చేసిన. బట్ చాలా చాలా బాగా నచ్చింది. వెదర్ కూడా కొంచెం ఓకే, మరీ అంత చల్లగా లేదు, మరీ అంత గాలి రావట్లేదు, ఇట్స్ ఓకే. బట్ మంచి ఎక్స్పీరియన్స్. చుట్టుపక్కల కూడా చాలా చాలా పొలాలు ఉన్నాయి. ఇక్కడ ఒక 2-3 రోజులు స్పెండ్ చేయడానికి వీలయ్యేటట్టు ఉన్నది. ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఎవరైనా బీజింగ్కి వెళ్ళేసి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చూడకపోతే ఇక్కడికి గోజు సిటీకి వచ్చేసి గుయాన్కి వస్తే మినీ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చూడొచ్చు. సో అది ఫ్రెండ్స్, కిందికి వెళ్ళిపోదాం. ఇంకా విలేజ్ లోపలికి వచ్చిన తర్వాత ఈ సిస్టర్ ట్రెడిషనల్ వేర్ వేసుకుంది, టోపీ పెట్టుకున్నది, ఇక్కడ ఫోటో షూట్ చేస్తున్నారు అనమాట. నేను వచ్చేసరికి ఒక సాంగ్ పాడుతుంది, చైనీస్ సాంగ్, చాలా చాలా బాగుంది. అండ్ నా కోసం పాడమని చెప్పిన. కెన్ యూ సింగ్? Okay. మై నేమ్ ఈజ్ లక్కీ. యువర్? My name is Chris. I am from Zunyi. ఓకే సాంగ్. Okay. 那才是苦口良药，明白什么才让我骄傲，不明白你。我拒绝更好更圆的月亮，值得疯狂，拒绝深色的张扬，不拒绝你。సూపర్. యాక్చువల్లీ గైస్ నాకు ఐ కాంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్, బట్ సాంగ్ ఈజ్ గుడ్. నాకు లాంగ్వేజ్ అర్థం కాలేదు కానీ నేను వచ్చేసరికి మంచిగా పాట పాడుకుంటూ ఒక 2 ఉన్నారు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, ఈ అమ్మాయి పాడుకుంటూ కూర్చున్నది. వాయిస్ మాత్రం సూపర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఫ్రెండ్స్ నేను ఒక షాప్ దగ్గరికి వచ్చేసిన, హెడ్ స్కార్ఫ్ తీసుకుందాం అని చెప్పేసి 10 yuan అంట, 100 rupees. చాలా చాలా బాగుంది. నేను ఎక్కడ అంటే ఇరాన్లో చూసిన, ఇరాన్లో తీసుకున్న ఇలాంటివి. సో ఒకటి తీసేసుకుందాం, 1 or 2. ఎంత అంటే 100 rupees కదా, ఒక 2 తీసుకుందాము.
So it's good, sister. This is good. Sister, Select for me. for you. Yeah. You. It's so fit to you. This one. Yeah. Okay. Okay. I will take this. Okay. సో ఇది తీసుకుందాం ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది, ఇది నాకు నచ్చింది. ఇంకా శాలువాలు, స్వెటర్లు, హెడ్ స్కార్ఫ్లు ఇవన్నీ ఉన్నాయి. మంచిగా ఏమంటే ట్రెడిషనల్గా కనిపిస్తున్నాయి ఇవన్నీ. ఇక్కడ కొబ్బరి మట్టలతోటి అంటే ఆకులతోటి బొమ్మలు అనేటివి తయారు చేస్తున్నారు. జిరాఫీ, ఇంకా డ్రాగన్, జింకలు బొమ్మలు. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్నగా తూనీగలు, స్పైడరు, చిన్న చిన్న పాములు కలర్ఫుల్గా తయారు చేస్తున్నారు. ఇవి చాలా బాగున్నాయి. ఇవన్నీ అవే మంచిగా డిజైన్ మంచిగా తయారు చేశారు. వీళ్ళ కళ్ళకి మెచ్చుకోవాలి, బాగున్నాయి. హలో, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? నేమ్ నేమ్ నేమ్. ఎందుకు సిగ్గుపడుతున్నావు? సిగ్గెందుకు పడుతున్నావు? స్కూల్కి వెళ్ళి వస్తున్నారా? స్కూల్కి వెళ్ళి వస్తున్నారా? హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. పిల్లలు ఇప్పుడే స్కూల్కి పోయి వస్తున్నారు అనుకుంటా, నా మీద జోకులు వేసుకుంటున్నారు. బాయ్ బాయ్ బాయ్. మొత్తానికి అయితే ఒక 2-3 గంటలు మంచిగా స్పెండ్ చేసిన. విలేజ్ మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఒకటి అయింది. నేను నార్మల్గానే ఉంటుంది కావచ్చు అనుకున్నా, కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నది విలేజ్ మాత్రం. ఇంకొంచెం టైం ఉంటే ఇక్కడనే స్పెండ్ చేసేదాన్ని, కానీ 5 o'clock అయిపోయింది. చలో బయటికి అయితే వెళ్ళిపోవాలి మనం. ఇంకా ఇక్కడ 2-3 రోజుల్లో టికెట్ కూడా ఇస్తారు అనుకుంటా, నాకు ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. సో నేను పొద్దుట వస్తే బాగుండి ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బస్సు స్టార్ట్ అయిపోయింది. ఇంకొక గంటలో నేను హాస్టల్కి అయితే రీచ్ అయిపోతా. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందా లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుస్తాను. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.